ఇలాంటి టెక్నాలజీ మనం కళ్ళలో కూడా ఊహించి ఉండం. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ నాసా యూజ్ చేస్తుందా? మనం ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని గ్రహాలని, వాటికి ఉన్న మూన్స్ ని అన్నిటిపైన రీసెర్చ్ చేశాం. కానీ సైంటిస్టులకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా, ఆశ్చర్యంగా అనిపించింది యూరప్ప చంద్రుడు. జూపిటర్ కి చెందిన 95 మూన్స్ లో ఈ యూరప్ప చంద్రుడు ఒకటి. ఈ యూరప్ప మీద నదులు ఉన్నాయి. పైన సర్ఫేస్ పైన ఐస్ ఉంది. సర్ఫేస్ లోపల మహాసముద్రం ఉంది. భూమిపై జీవం పుట్టిందో సముద్రం గర్భంలో. సో ఈ యూరప్ప చంద్రుడి పైన ఖచ్చితంగా జీవం ఉంటుందని అందరూ సైంటిస్టులు అంచనా. ఇది తెలుసుకోవాలని నాసా కని విని ఎరగని టెక్నాలజీ రంగంలోకి దింపింది. ఇది వినడానికి ఏదో సినిమాలా ఉంటుంది, కానీ ఇది నిజం. ఈ ప్రాజెక్ట్ పేరు యూరప్ప క్లిప్పర్. ఈ మిషన్ ని నాసా 2004 అక్టోబర్ లో లాంచ్ చేసింది. ఇది 2030లో యూరప్ప మిషన్ స్పేస్ క్రాఫ్ట్ యూరప్ప చంద్రుడిని చేరుకుంటుంది. ఇది సేమ్ మన చంద్రయాన్ లా ఒక పెద్ద రోవర్ ని రిలీజ్ చేస్తుంది. ఈ రోవర్ అనేది మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ల్యాండ్ అవుతుంది. యూరప్ప చంద్రుడు సర్ఫేస్ పై మొత్తం ఐసే ఉంటుంది. సైంటిస్టులు దానికి ఒక మిసైల్ లాంటిది అమర్చి ఉంటారు. ఆ మిసైల్ అనేది యూరప్ప చంద్రుడు ఒక భూమిని తీర్చుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల లోపుకి వెళ్ళిపోద్ది. అలా సముద్రం గర్భంలోకి వెళ్ళగానే దాని నుంచి ఒక వెహికల్ బయటకు వస్తుంది. దాన్ని అటామస్ అండర్ వాటర్ వెహికల్ అంటారు. ఈ వెహికల్ ఏం చేస్తుందంటే ఏఐని యూజ్ చేసుకొని ఈ సముద్రంలో ఏముంది, జీవం ఉందా లేదా వీటిపై రీసెర్చ్ చేస్తుంది. అదే మనం అనుకున్నట్టు అక్కడ జీవం ఉంటే అదే మనకు కనిపెట్టిన ఫస్ట్ ఏలియన్ అవుతుంది. మీకు కానీ మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.